హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోని మాత్రం ఫుల్గా చూడండి. ఇగో మా వాళ్ళ డెడికేషన్ ఈ రేంజ్లో ఉంటుంది అన్నమాట. వీడియోస్ కోసం డాబా అంతా క్లీన్ చేసి శుభ్రంగా కడుక్కున్నాం. ఇక దీనికి ఒక మ్యాట్ కొట్టిద్దామని చూస్తున్నాం అనమాట. పైన గ్రీన్ కలర్ మ్యాట్ ఇక్కడ, ఎందుకంటే ఎండకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈవినింగ్ 5 o'clock అయినా బాగా ఎండ ఉంటుంది కదా, ఆ మాత్రం ఎండ కూడా పడకుండా ఇక్కడ చక్కగా ఫ్యాన్లు పెట్టేసుకుంటాం. ఇక్కడే మ్యాట్ కొట్టించుకుంటాం. కింద పడుకుంటారంట, పడుకోండి శుభ్రంగా కడిగాక. మా డాబా ఎక్కితే వ్యూ ఉంటుందండి. మా ఊరు సూపర్ కనబడిద్ది అనమాట. అసలు చూడండి, చక్కగా గ్రీన్ కలర్లో కొండ ఎంత బాగుందో. ఇప్పుడు కనిపించే ఏరియా ఉంది చూడండి దూరంగా, అది ఘాట్ రోడ్ అనమాట. పానకాల స్వామి గుడి దగ్గర పార్కింగ్. అది గుడిని దిద్దామని ఎంత ట్రై చేసినా కూడా పడలేదు. ఇంకా ఇది వచ్చేసి మా కొత్త హౌస్ అనమాట. ఇప్పుడు మేము ఉండే ఫ్లోర్ ఇదే, కన్స్ట్రక్షన్లో ఉంది. వీళ్ళందరూ ఉన్నారు కదా, అసలుకి ఫుల్ షై ఫీలింగ్ అనమాట మాట్లాడడానికి. అందుకే సైలెంట్గా వీడియో తీసి వాయిస్ ఇస్తున్నా. చూడండి ఎంత బాగా కనబడుతుందో మా ఊరు. ఇక్కడ చూడండి, ఇక మా పిల్లల గ్యాంగ్ ఫొటోస్ అంటే ఒక 2 ఫొటోస్ తీసా. అయితే ఇక్కడ కూర్చున్నాం కానీ పక్కన పనులు పనిచేస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక కెమెరా ఆన్ చేసి మొహమొహాలు చూసుకుంటున్నాం. అయితే ఇంకా లాభం లేదని చెప్పేసి మేమేం పని చేసామో చూడండి మీరే. డైలాగ్ చెప్పవా? చెప్పు. తగ్గేదేలే అని చెప్పండి. అనాలి తగ్గేదే. నిమ్మకాయ, చాక్, గ్లాస్, గిన్నె, కోస్తాం, పిండుతాం, తాగుతాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నిమ్మకాయ, చాక్, గ్లాస్, గిన్నె, కోస్తాం, పిండుతాం, తాగుతాం. ఈరోజు మీకోసం మేము ఇంకో ఫన్నీ ఛాలెంజ్ చేయడానికి వచ్చాం అనమాట. మొన్న టంగ్ ట్విస్టర్ అని చెప్పి సాంగ్స్ అని చెప్పి ఛాలెంజ్ చేసాం కదా, ఆ రోజు ఫుల్ ఫన్గా జరిగిందనమాట ఛాలెంజ్. ఇప్పుడు మీకోసం మేము ఒక ఛాలెంజ్ అయిపోతున్నాం, ఫుల్ ఫన్నీ ఛాలెంజ్. ఈ జ్యూస్ వితౌట్ ఎక్స్ప్రెషన్స్తో తాగాలి. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ జ్యూస్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. నిమ్మకాయ జ్యూస్. వాటర్ ఏమేయము. ఈ నిమ్మకాయలన్నీ పిండి మనిషికి ఒక మూతడు తాగాలన్నమాట. తాగి ఎక్స్ప్రెషన్స్ పెట్టకూడదు. ఇంకెందుకు ఆలస్యం, జ్యూస్ తీద్దాం పదండి. పక్కన చెల్లి తమ్ముడు కదా, ఆమె మాట్లాడుతుంది. మీకు మమ్మీ డాడీయా? ఇదే ఇప్పుడు చేస్తున్నారు కదా సామాన్ల వ్యాపారం, అదే. మీకెంతమంది పిల్లలు? 4. ఏం చేస్తున్నారు? ఓ బాబు ఆటో వేస్తాడా? ఎంత వయసు ఉండిద్ది? పెద్ద బాబుకి చిన్న వయసులో పెళ్లి చేస్తున్నాం. 7 సంవత్సరాలు రాగానే పెళ్లి చేస్తాం. 8? 20? 8 లాగా వినబడింది మాకు. 20 సంవత్సరాలు రాగా నిండగా అయిపోయిన తర్వాత పెళ్లి చేస్తాం. తొందరగా అయిపోయింది. ఒక పాప, 2 బాబులు, ఒక పాప ఉన్నారు. అసలు కనిపించలేదు. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ఛాలెంజ్ ని మన బబ్లు గారు, గ్రేట్ బబ్లు గారు చేస్తాడు అన్నమాట. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. చూడండి, ఇప్పుడు దీంతో తాగాలి. వాడేమన్నా ఎక్స్ప్రెషన్ పెడితే వాడుకుంటది. ఇప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ ఉండకూడదు బబ్లు. నువ్వు కానీ మొహం అని పెట్టావా నచ్చాలి, ఓడిపోయినట్టు ఛాలెంజ్. చీరక్క భయం వస్తుందా? భయమా? చిచ్చి, ఫైటింగ్ ఫిక్స్ అయిన రోజున డెత్ కూడా ఫిక్స్ అయ్యా. నాకు భయం ఏంటి? స్మార్ట్ స్టైల్ చంద్రుడు, కొట్టాలకు మాడలు, సంగానైన మిత్రుడు, మోడలింగ్ టాపర్, స్టైలిస్ట్ సూర్యుడు, లేటెస్ట్ మోడలు, బిగ్గెస్ట్ బ్లాస్టరు, లుకింగ్ సూపర్, స్టైలిస్ట్ మిస్టరు, లేటెస్ట్
క్లాస్ ఇవ్వాలంటుంది వీళ్ళకి ఎక్స్ప్రెషన్ రావాలి అంటే. నువ్వు ఊరుకోమా దుద్దు 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 అంటావు ఎక్కడ తడుపుతాడు 1 2 3 4 5 6 7 మబ్బులోన వాన విల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లు నువ్వు ఎక్స్ప్రెషన్ పెట్టకూడదంటే నువ్వు నోరు మూసుకొని ఉండాలి. ఆగు. నెక్స్ట్ అమ్ములు ఆగు, ఇస్తా నీకు కూడా ఇస్తా. భయం వస్తుందా? భయమా చిచ్చి ఫైటింగ్ ఫిక్స్ అయిన రోజున డెత్ కూడా ఫిక్స్ ఇప్పుడు అమ్ములు 1 2 3 4 5 తాగుతావా? చిన్నోడు లైన్ లో ఉండు నువ్వు లైన్ లో ఉండు ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు కాబట్టి హాఫ్. 1 2 3 4 5 పెట్టేసాడు. నెక్స్ట్ హనీకి ఆరాటం ఉంది, హనీకి కూడా. అరే ఏంట్రా హనీ తాగేసింది, హనీ తాగేసింది. అనమాట భయం వస్తుందా? భయమా చిచ్చి ఫైటింగ్ ఫిక్స్ అయిన రోజున డెత్ కూడా ఫిక్స్ అయ్యా నాకు భయం ఏంటి ఈజీగా తాగొచ్చు. అయ్యో ఆగ్రా, అనవసరంగా ఈ ఛాలెంజ్ పెట్టి వేస్ట్ చేస్తున్నట్టుంది. అయ్యో పొల్లగా లేదా ఏమంత ఉంది, చిన్న మూతడేగా అనిపించట్లే. ఆగ్రా అసలు కాకరకాయ పెట్ట. అరే సో ఈ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా అందరూ కంప్లీట్ చేశారనమాట, మా అమ్ములు తప్ప. బిందు తప్ప. బిందు మంచిగా తాగింది. అందుకనే ఇప్పుడు ఏం చేద్దాం, సర్ప్రైజ్ ఒక్కరు విన్ అయితే ఇస్తాం కానీ అందరూ విన్ అయ్యారు. నిజం చెప్పాలంటే నేనేదో పెద్ద ఊహించుకొని చిన్నగా అప్పుడు ఇచ్చా కానీ ఇది ఈజీగా ఉందన్నమాట టాస్క్. పులుపుగానే ఉంది. సరే ఇప్పుడు సెకండ్ టాస్క్ పెడతా. ఓకే, ఇది మాత్రం ఇంకా ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట దీనికంటే. ఓకే, ఇప్పుడు సెకండ్ రౌండ్ అంటే సెకండ్ ఛాలెంజ్ కోసం మేము రెడీగా ఉన్నాం అనమాట. చూసి ఎంజాయ్ చేయండి. అమ్ములు ఏగపళ్ళు పెట్టించుకున్నాం, అందమైన పళ్ళు పోయి కానీ మీ వల్ల కాదులే కానీ టంగ్ ట్విస్టర్లు ఒక డైలాగ్ రా. సరే ఎంత ఓకే గాని వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఈ డైలాగ్ ఒక్కొక్కరు చెప్పండి.
వీరశంకర్ రెడ్డి మొక్కే గాని కోస్తే ఏం వస్తుందో సరే సరే వీరశంకర్ రెడ్డి మొక్కే గాని పీకేస్తే పీక కోస్తా. సుతక్క నువ్వు పేకలకు వస్తుందని నెక్స్ట్ అమ్ములు నువ్వు చెప్పురా. వీరశంకర్ రెడ్డి మొక్కే గాని పీక కోస్తా. పీక కోస్తా కాదు. సరే నెక్స్ట్ బబ్లు నువ్వు చెప్పురా. వీరశంకర్ రెడ్డి ముక్కే గాని తీసేస్తే పీక ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ముక్కే గాని తీసేస్తే పీక కోస్తా. అరే నువ్వు నిజం చెప్పురా. చికెన్ ముక్క మటన్ ముక్క చెప్పు. అమ్మాయి బిందు నువ్వు చెప్పవే. నువ్వు కనిపిస్తున్నావు లేదని చెప్పత్తా. వీరరెడ్డి వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే కోస్తా. సవాల్ చేస్తున్నా. ఎవరికి? వీరశంకర్ రెడ్డికి. అయ్యో చేసుకోవాలి. వీరశంకర్ రెడ్డి కాదు కాదు ఏంది ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉందన్నమాట వాళ్ళకి. ఆ వీరశంకర్ రెడ్డి బతుకుతాడా మా దగ్గరకు వస్తే? కాదు కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. షేర్ ఖాన్ 100 మంది ఒకేసారి పంపించు. ఇంత టాలెంట్ ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు. ఏం చేస్తావు? చేసుకో అందరు కసక్ ఫసక్ కూర్చో. నీ డైలాగ్ ఫసక్. ఇంకేంద్రా? పుష్పరాజ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? దొండకాయ బెండకాయ అల్లు అర్హన గుండెకాయ. అల్లు అర్హన అల్లు అర్జున అర్హన. సరే నెక్స్ట్ అమ్ములు నువ్వు రా. నీకు నచ్చిన డైలాగ్ చెప్పు. నచ్చిన డైలాగ్ తలుచుకుంటున్నావా? ఏంటి బాబన్న ఇంకోసారి అన్న డైలాగ్ ఇది. సినిమాలో పుష్ప. అసలు అసలు ఏం డైలాగ్ అది? ఆడవాళ్ళ మీద తోటలేస్తావా? తోటలేస్తా నా కొడక్క. చిందిస్తుంది వీడియోస్ కోసం. నేనేనా నేను కాంపాక్ట్ వేసుకున్నా ఫ్రెష్ గా ఉంది అనుకుంటా. మైకేల్ జాక్సన్. మొక్కే గాని పీకేస్తే పీక కోస్తా. అమ్మో నేను చెప్పనా? వచ్చిండే సైంటిస్ట్. నాకు అంత ఇష్టం. నాకు ఫన్నీ డైలాగులు అంటే భలే వచ్చుతాయి. వచ్చిండే సైంటిస్ట్. సరే ఇంతటితో అయిపోయింది కదా. ఇంకా బాగా చెప్తాం. అరే మీకు దండం పెడతారు. రేపైనా బ్లూపర్లు చేయకుండా ప్రాపర్ గా ఒక వీడియో తెద్దాం. ఒకటి అనుకుంటే ఒకటి వీడియో ప్రాపర్ గా దిద్దాం అనుకుంటే మొత్తం బ్లూపర్ అయింది అనమాట. అంతా ఫెయిల్ అయింది. సో రేపు మాత్రం ఖచ్చితంగా సూపర్ కంటెంట్ తో వస్తాం. ఫుల్ అది వేసుకోరా 1 2 ఇదిగో పాట. ఒలెల్ల ఒలెల్ల ఒలెల్లలో ఉలల 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 ఒలెల్ల ఒలెల్ల ఒలెల్లలో ఉలల 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 ఒలెల్ల ఒలెల్ల ఒలెల్లలో ఫన్నీగా ఉంటుంది. ఎవరికి బుద్ధి రావాలి? ఏం చేస్తుంటాం మేము బుద్ధి రావడానికి?